హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్ఎంబి 29 మన మహేష్ బాబు అన్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ గురించి ఒక దిమ్మ తిరిగి అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఎస్ఎస్ఎంబి 29కి అయితే గరుడ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారని అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే అప్పట్లో ఒక ప్రెస్ మీట్లో రాజమౌళి గారిని అసలు మీ మైండ్లో బాహుబలి తర్వాత ఏ సినిమా అయితే ఉంది, మీరు బాగా ఏ సినిమా పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏదంటే గరుడ. Garuda is there in my mind, but I will sorry, at present I cannot అనేది నా మైండ్లో అయితే ఉంది. సో అంతవరకే చెప్పగలను, అంతకు మించి అయితే గరుడ గురించి చెప్పలేను అని రాజమౌళి అయితే అన్నాడు. సో గరుడ అనేది అంత గట్టిగా పాతుకుపోయింది రాజమౌళి మైండ్లో. ఇప్పుడు ఆ గరుడ ఏ విధంగా పాతుకుపోయిందంటే ఎస్ఎస్ఎంబి 29 సినిమా అనే గరుడగా రాబోతుంది భయ్య. ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎంబి 29 గరుడగా రాబోతుందని మనకు అనఫిషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటకైతే వినిపిస్తుంది. అలాగే ఇంకో బాధాకరమైన విషయం ఫ్రెండ్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ నిజంగా ఒక్క మాట చెప్పాలంటే ఒక 3-4 సంవత్సరాలు మీరు నరకం అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రతి ఇయర్ రీ రిలీజులు చూసి మీరు తృప్తి చెందాలి. ఎందుకంటే 2028లో అయితే ఎస్ఎస్ఎంబి 29 మూవీ రిలీజ్ అవుతుందని వాళ్ళైతే చెప్పారు. మరి రాజమౌళియే 2028 అన్నాడంటే ఇక అర్థం చేసుకోండి, 2029, 2030 ఇక ఈ 2 సంవత్సరాలు సినిమా రిలీజ్ అవుతుంది. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంకో 5 సంవత్సరాల దాకా మీకు మహేష్ బాబు అయితే కనిపించడు. జై బాబు, జై జై బాబు అంటూ సంవత్సరానికి ఒక రిలీజ్ చూసుకుంటూ తృప్తి చెందండి మన మహేష్ అన్న ఫ్యాన్స్. నేనైతే పిచ్చిగా వెయిటింగ్. ఇక రాజమౌళి గురించి తెలిసిందే కదా, ఎంత టైం తీసుకుంటే అంత గట్టి సినిమా మనకైతే అందిస్తాడు. ఇక ఎస్ఎస్ఎంబి 29 మూవీ గురించి సంబంధించిన అప్డేట్ ఇదే. జై బాబు, జై జై బాబు.